తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు మీరు స్టార్ట్ అవడం దొంగ ట్రైన్‌లో స్టార్ట్ అయ్యారంట. టికెట్ కొనడానికి కూడా డబ్బులు డబ్బులు లేవు. అంటే డబ్బులు నేను ఇంట్లో మదర్ టీచరు, నాన్నగారు సినిమా హాల్ మేనేజర్. ఆ! సినిమా హాల్ మేనేజర్ అవ్వడం వల్ల మనం రోజు సినిమాలు చూసి సినిమా మైండ్‌కి ఎక్కింది. సార్. ఇంట్లో వెళ్తానంటే ఎవరు ఊరుకుంటారండి? హ్మ్. ఇంటర్మీడియేట్ చేసాం బావుంది. అంటే 10థ్ 15, 16, 17 ఇంటర్మీడియేట్ ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వలేదండి. గ్రేట్ నేను. హ్మ్. అంటే మనకు చదువు మీద లేదు దృష్టి. గ్రేట్ మీరు. మరి ఒక్క సబ్జెక్టే పాస్ అవుతారు కదా ఎవడన్నా. ఆ! అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాడు. ఇది లేకపోయినా సెకండ్ ఇయర్‌కి పంపుతారు. హ్మ్. ఇయన్నీ పోయినాయి. అందులోకి అయన్నీ పోయినాయి. హ్మ్. అన్ని సబ్జెక్టులు పోయినాయి. ఆల్ ఫెయిల్. హ్మ్. డబ్బులు తేలిపోతే ఇంట్లో డబ్బులన్నీ తీసేశారు. ఎక్కడ రూపాయి దొరకనివ్వకుండా. ఆ! ప్యాంటు, షర్ట్ ఉంది ఒంటి మీద. ఎక్కేసాను సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది భీమవరం నుంచి. హ్మ్. మెడ్రాస్‌లో దిగా. దొంగ ట్రైను టికెట్ లేదండి. హ్మ్. వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకేం వచ్చు బొమ్మలు గీయడం వచ్చు, కొంచెం సంగీతం నేర్చుకున్నాం. ఆర్ట్ తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్‌లో ఉన్నా. ఆర్ట్ తెలుసు తెలీదు అప్పటికి. హ్మ్. ఎదిగితే ఎవరినో కొంచెం ఉంటారు కదా! ఎవరినో అడిగితే ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారు ఉన్నారు. ఆయన దగ్గరికెళ్ళి. హ్మ్. తోటతరణి విన్నాం పేరు. సినిమాలో పెద్ద ఫేమస్ అవును. నేమ్. రైట్. ఓకే. ఇంటికెళ్ళాం. హ్మ్. బ బ కోడంబాకం అక్కడే చంద్రభవన్ హోటల్ పక్కనే హౌసు. పెద్ద హౌసు బావుంది. ఓ 10 కుక్కలున్నాయి ఇంట్లో ఏకంగా. హ్మ్. తలుపు తీయాలంటే భయం అరుస్తున్నాయి. కానీ అయితే తీయగానే లోపలికెళ్ళగానే ఫ్రీగానే ఏం కరవలేదు మళ్ళీ బానే ఉన్నాయి. గురువుగారు అప్పుడే బయటికెళ్తున్నారు బయట పెట్టేసుకొని. హ్మ్. ఎవరు నువ్వు గేట్ తీసుకొని లోపలికొచ్చేత్తన్నాడు. అంటే నా భాష అప్పుడు ఇలా లేదు. మాది భీమవరం అండి. ఏమైనా పనుంటే ఇత్తారని వచ్చాను. హ్మ్. అంటే అడిగే స్టైల్ కూడా తెలీదు. అంటే హ్మ్. ఇప్పుడప్పుడంటే నమస్తే సార్ నాకు పని ఉంది సార్ నేను ఇలా అలా అది తెలీదు కదా అప్పుడు. హ్మ్. డిఎన్ఆర్ కాలేజీలో చదివేసి ఇంటర్మీడియేట్ చేసేసి అన్ని సబ్జెక్టులు పోగొట్టుకుని ఒక అంటే క్యారెక్టర్ ఎలా ఉంటది? వచ్చేసాం. పైగా ఏజ్ కూడా 19 ఏళ్ళు. ఏముంటది మనకు ఆ! అంత తెలీదు అసలు మర్యాద ఎందుకు ఇవ్వాలి అదేం తెలీదు మనకి. హ్మ్. వెళ్ళేసరికి కింద నుంచి పైదాకా చూసి భీమవరమా? పొగరు కనపడుతుందిరా అన్నాడు. హ్మ్. ఏంటి భీమవరంలో పొగరు ఉంటదా? నాకు తెలీదు అప్పటిదాకా. అంటే ఆయన మరి ఎవరు తగలేరు ఆయనకి. హ్మ్. భీమవరమా? ఉంటదిరా తెలుస్తుంది హ్మ్. పొగరు. కారు గడుగు అన్నాడు. కారు గడపమన్నాడా? ఆ! హ్మ్. ఫియట్ కార్ ఓల్డ్ ఫియట్ కార్ ఉంది. ఆ! ఏంటి కారు కడగమన్నాడు మనం ఎప్పుడు కడగలేదు. మనకు తెలీదు కదా! మదర్ టీచరు. చిట్టి మాస్టర్ అంటే పెద్ద ఫేమస్ టీచర్ గారు. నాన్నగారు సత్యనారాయణ గారు ఆయన ఈ సినిమా హాల్ మేనేజర్. హ్మ్. మనకేం రోజు ఫ్రీ సినిమా చూడటం. కారు కడగమన్నాడు. సరే మొదలెట్టా కడుగు. మనకు పని కావాలి. సినిమా ఫీల్డ్ దూరాలి. సరే. కడిగా. వీళ్ళు బయటికెళ్ళిన మళ్ళీ లోపలికెళ్ళి బయటకొచ్చి చూసి కడిగేసాను సార్. కడిగానండి. ఏంటి కడుగుతాం బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇసుక తీసి కారు మీద ఏసాడు. ఇసుక. ఇసుక. హ్మ్. అసలు అదే మనం ఊళ్ళో ఉంటే ఏదో ఒక బూతు మాట గాని లేతే ఏదో వస్తది. ఆకలి. జేబులో డబ్బులు లేవు. వాడి పని వల్ల మనం తిండి తినాలని ఆలోచన కూడా లేదు నాకు. సినిమా ఫీల్డ్‌కెళ్ళాలి. ఏదో సాధించాలి. హ్మ్. అంటే మనిషి తప్పనండి ఎంత దూరమైనా ఎదుగుతాడు. మనిషి ఎదుగుతాడు. ఏం లేకపోతే ఆడు పైకి రాడు. హ్మ్. తిన్నామా, పడుకున్నామా తెల్లారిందంటే ఏం చేయలేం మనం. హ్మ్. సరే. ఏం మళ్ళీ కారు కడిగి ప్రసాద్ స్టూడియోకి రా అన్నాడు. ఇప్పుడే కడిగాను మళ్ళీ కారు కడిగారు. ఇసకేసి ఆ! ఆయన ఇలా ఇసుక జల్లి హ్మ్. మళ్ళీ నువ్వు కారు కడిగేసి ప్రసాద్ స్టూడియో రా. హ్మ్. వచ్చేస్తారు ఊళ్ళ నుంచి. తిడుతున్నాడా ఏంటి సరే మరి ఓపిక కడిగా. ఏదో అన్నాడు ఏం స్టూడియో? ప్రసాద్ స్టూడియో. ప్రసాద్ ఓకే. 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 బయటకొచ్చి ప్రసాద్ స్టూడియో ఇంకేం తిరిగిది 7 కిలోమీటర్ అంతా తిరిగిది. ఎప్పుడు నడత పోవియా? బస్సులో పో 12 పో అంటున్నాడు ఒకడు. అప్పుడు తమిళ్ అది ఇప్పుడంటే వచ్చి అప్పుడు రాదు. ఏం చెప్తున్నాడు వీడు? ఓహో! 7 కిలోమీటర్లు అర్థమైంది. రైట్, లెఫ్ట్ అండ్ రైట్. కొట్టి గంటన్నర పట్టింది. హ్మ్. కడుపులో ఆకలి, నీరసం, కారు గడిగాం, ఒళ్ళంతా ఒకలాగా ఉంది. వెళ్తే ప్రసాద్ స్టూడియో వాచ్‌మెన్ లోపల రానివ్వట్ల. హ్మ్. ఎందుకు రానిచ్చాడు నన్ను మరి? అంతే కదా! నేనేం చుట్టాను కాదు కదా! "ఏయ్! పోడా" అంటున్నాడు. "ఏయ్! వెళ్ళిపో" అంటున్నాడు. అమ్మా! అలా చూస్తుంటే కరెక్ట్‌గా ఎదురులో ఫ్లోర్‌లో నా అదృష్టం కొద్దీ ఎదురు ఫ్లోర్‌లో ఉన్నాడు ఆయన. హ్మ్. "ఏయ్! ఆడిని వదిలేయి" అన్నాడు. అవును ఉడే" అన్నాడు. లోపలికొచ్చి "టిఫిన్ చెయి" అన్నాడు. అమ్మా! బతికించాడు రా! ప్రాణం లేసొచ్చింది. అస్సల గబగబా అప్పుడు పొంగలక్కడ. హ్మ్. మెడ్రాస్ అంటే పొంగల్ సాంబార్. ఆడింత పొంగలేసాడు, సాంబారేసాడు. ఇంకొంచెం ఏయన్నా ఏసా ఫుల్లుగా తిని గురుగారి దగ్గరికెళ్ళా. ఇది అంటే తెలీదు. చెప్ప పనెక్కడ హ్మ్. కాళ్ళు సరి చేసుకో ఫస్ట్ అన్నాడు. ఓకే. రేపటి నుంచి ఇక్కడే పని. ఈ ఫ్లోర్‌లోనే వర్క్. ఇది 3 నెలల సినిమా ఇది. చెయ్యాలి. అది ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా! నా ఆకలితో ఉన్నాను. ఏంటంటే బాబు మీరు భలేవారు అన్నా. ఎంత దూరం నడిపించారు. ఇంత దూరం నడిపించి లేదురా నీకు ఓర్పు ఉందో లేదో చూడాలి కదా! సినిమా ఫీల్డ్‌కి కావాల్సింది ఓర్పు. కరెక్ట్. డైరెక్టర్ తిట్టొచ్చు. కెమెరామెన్ తిట్టొచ్చు. ఇంకెవడన్నా తిట్టొచ్చు. మన డిపార్ట్మెంట్ అటువంటిది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఓర్చుకోవాలి. సెట్ బా రావచ్చు, రాకపోవచ్చు. హ్మ్. అని ఆ రోజులో చెప్పిన ఓర్పు ఈ రోజు వరకు మేము అలా ఓర్పుగానే ఉంటాం. అంటే కోపం వస్తది. నవ్వుకుంటూ తీసుకుంటాం.
అంటే తోట తరుణి అంటే ఊరకనే అవుతారు సార్ తోట తరుణి. మరి చూడండి ఎంత ఆ? ఎంత లిజెండ్, మామూలు సినిమాలు కాదు. ఆయనతో అంటే మా అదృష్టం ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, మణిరత్నం గారు మౌనరాగం, ఉమ్, నాయకుడు కమల్ హాసన్, సార్. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అలాంటి వాళ్ళతో పనిచేయడం. ఉమ్, అంటే ఎలా ఉండేది చూడండి, అంటే ఆయనకి 2 వేరియేషన్ క్యారెక్టర్లు ఆ సెటప్ చేయాలి మొత్తం. దీనివల్ల ఏమైందంటే అండి, పని త్వరగా వచ్చేసింది, ఉమ్, ఆర్ట్ డైరెక్షన్ అనేది త్వరగా వచ్చేసింది. ప్లస్ కమల్ హాసన్తో పనిచేయడం వల్ల యాక్టింగ్ వచ్చిందండి. సార్. దానికి ముందు అంటే డ్రామాలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, కానీ యాక్టింగ్ అనేది నాకు అప్పటికి రాదు. ఆయన చూసి ఓహో ఇలా యాక్ట్ చేయాలా, ఇది ఈ యాక్టింగ్ అంటే ఇదేనా అని, ఇలా యాక్ట్ చేయాలి ఇదేనా యాక్టింగ్ అంటే. ఎందుకంటే గ్లెజర్ని ఉండదు ఏముండదు, అలా ఉంటాడు. సడన్గా అమ్మాయి మోసం చేస్తే అలా చూస్తాడు, నీ దారిని కళ్యాణ పనికి పోరానంచా, ఇవన్నీ ఏమాతుటే మారి పని, అలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అసలు నిజంగా డెడికేషన్ అనాలా, లేకపోతే వాళ్ళని బోర్న్ ఆర్టిస్టులు అనాలా, నిజంగా అండి అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఆయన అసలు సినిమా కోసమే పుట్టిన మనిషిలాగా ఉంటాడు. అసలు ఒకటి చెప్పాడంటే అది జరుగుతుంది అంతే. అంటే సిగరెట్ యాష్ ఇలా కాలుస్తున్నాడు, రెండో దమ్ముకి యాష్ పడిపోద్ది అన్నట్టు పడిపోద్ది ఉమ్, ఉంటుంది. 3 టేకులు ఉంటుంది, నో ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది. ఉమ్, అలాగా తెలుగులో మన చిరంజీవి గారిని చూశాను. సార్. అంటే ఒక నేను ఆయనతో పెద్ద వేట సినిమా పనిచేశాను. ఉమ్, ఎప్పుడు వేట మీరు అసలు. చాలా old, అవును. తర్వాత కృష్ణవంశీ గారితో దంస బ్యాడ్ పనిచేశానండి. ఉమ్, అతను అసలు పెద్ద టేబుల్, థమ్స్అప్ బాటిల్ ఇక్కడ నుంచి చివరి కెమెరా ఉంది, ఆవకాయ పచ్చడి అన్నం ఇలా తిని తాగి ఇలా పెట్టి ఇలా గెంటితే అలా బాటిల్ స్ట్రైట్గా వెళ్ళి కెమెరా దాడి పడాలి. ఉమ్, అంటే ఇది జరిగే పనైనా అది ఇంకా 15 అడుగులు టేబుల్. బా, సాయంత్రం దాకా తీస్తారు వీళ్ళు, చిరంజీవికి గెంటుతూ ఉంటారు, ఆయన మనం చూస్తూ ఉంటాం అనుకున్నాను నేను. అది వెళ్ళకపోవచ్చు, మధ్యలో పడిపోవచ్చు. నేను అదే అనుకున్నా, సాయంత్రం దాకా ఇది జరుగుతుంది, చాలు మనకి అయిపోయింది ఇవాళ, రైట్ అనుకున్నా. ఆ, ఎక్కడున్నా పొజిషన్, ఓకే రెడీ అన్నాడు. ఓకే ఆవకాయ మంది కలిపాడు, నిజంగా తిన్నాడు, కారం కలిపాం, ఆ, ఆవకాయ ప్రియాదే తీసుకొచ్చి మంచి కలిపి పెట్టాం అన్నాడు. థమ్స్ ఇలా ఇలా పట్టుకున్నాడు, తాగాడు. తాగే ముందు ఏంటంటే ఒక చిన్న తాగే ముందు ఏం చేయాలంటే గ్లెజర్ తెమ్మన్నాడు వాళ్ళ అసిస్టెంట్. ఉమ్, ఈ బాటిల్ కింద రాసాడండి, కంటికి వేసుకునే గ్లెజర్ ఉంది కదా, అది రాసాడు లైట్గా. ఓకే. బూమ్ అనుకుంటాడు. అసలు పడకుండా బాటిల్ స్ట్రైట్గా కెమెరా దగ్గరికి వెళ్ళి ఆగిందండి. బా, ఎప్పుడు చిరంజీవి అయిపోడు, ఎవడో కమల్ హాసన్ అయిపోడు, ఎవడో పవన్ కళ్యాణ్ అయిపోడు, ఉంటున్నాయి ఎవడో ప్రభాస్ అయిపోడు. ఉమ్, అంటే వాళ్ళ డెడికేషను, నాకు అసలు ఒకే టేకా, 1 more అంటానికి లేదు. ఇంకా అది ఆయనకి ఎవరన్నా చెప్పారా దానికి ఆ కింద గ్లిజర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చేసి ఉంటాడు బహుశా ఆయన. నేను అప్పుడు ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాను అది. ఓహో గ్లిజర్ నేస్తే జిగురు కదా, లైట్గా పట్టుకుంటుంది. అంత థమ్స్అప్ ఉంది, బరువు కిందే ఉంటుంది, కింద చిన్న గ్రిప్ ఉండేసరికి ఎంత దూరమైనా వెళ్తుంది అది. అంటే మీరు మనం ట్రై చేయొచ్చు, వెళ్తుంది. అదే కొత్త టెక్నిక్ చిరంజీవి గారి ద్వారా నేను నేర్చుకున్నాను వాడు. ఆహా అప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాను అప్పటికి. అయినా కూడా చూడండి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక టాలెంట్ ఉంటుందండి. అలా కమల్ హాసన్ గారి దగ్గర ఏడవడం, డెడికేషన్. అంటే నా విచిత్ర సోదరులు పనిచేసినప్పుడు పూర్వ సోదరు గారు టైటిల్ తమిళ్లో మాకు, ఆ మెడ అంటే పొట్టోడు అన్నప్పుడు ఇలా ఉండాలి, ఈ చేతులు ఇంతే ఉంటాయి. ఆ టైంలో మనకి ఇంత టీ ఇచ్చినట్టు ఎవరు టీ ఇచ్చాడు, ఇలా తీసుకుని తాగొచ్చు ఆయన. ఎంత நல்லா இருக்குங்களா, சாப்பிட்டு முடிஞ்சு வந்து பேசணும், நீங்கள் அங்கெல்லாம் உட்காருங்களா, நான் வந்து பேசுகிறேன், ஓகேவா, போடுறா రెడీయా, షార్ట్ రెడీయా, పోయిடலாம் టేక్ పోయిடலாம், ரொம்ப நேரமாக இருக்கிற மாதிரி షార్ట్ అయిపోయింది. నాకు బాగా అది ఉత్సాహం ఎక్కువ, నాకు అంటే అన్నింటిలో కెలికేసుకుంటూ ఉంటా. ఆయన తెలుగు అంటే ఇష్టం, ఆయన తెలుగు మాట్లాడడం ఇష్టం. సార్ చిన్న డౌట్ సార్, ఎన్నా సొల్లుగా, ఆయన తమిళ మాట్లాడతారు కానీ ఎన్నా సొల్లుగా. నేను అడిగా నాతో తెలుగు మాట్లాడతాడు, నీకు ఎప్పుడు తమిళ వస్తున్నాడు, ఆయన తెలుగు సూపర్గా మాట్లాడతాడు. నీకు తెలుగు ఎప్పుడు వస్తుంది అలా చేస్తే, అందుకనే నేను తమిళలో మాట్లాడుతూ నువ్వు తెలుగులో మాట్లాడు అన్నాడు. రైట్, ఎందుకు సార్ అలాగా అంటే, మిమ్మల్ని కట్టలేదు, మేము చేతులు మీద కట్టేయలేదు, ఇలా తీసుకోవచ్చు కదా, అలా తీసుకున్నానంటే నేను కమల్ హాసన్ కాదు అన్నాడు. క్యారెక్టర్లో ఉండడం అది అయ్యేదాకా అలా ఉంటాడండి. ఆ సీన్ కట్టు బ్రేక్ అప్పుడు అంటాడు, మెడ పట్టేస్తుంది ఆల్రెడీ, పాపం స్ప్రే కొడతారా లేదో ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే
వాళ్ళ డెడికేషన్ గురించి చెప్తున్నాను అనమాట. అంటే ఎంత కసి, ఎంత లేతే ఎందుకు అంత కమలాసన్ అవుతాడు. సో ఊరికనే కమలాసన్ చిరంజీవులు అయిపోతారా? ఇంకోటి ఇప్పుడు విక్రమ్ మనం చూశారు కదా, సార్ ఆ విక్రమ్ మేము పనిచేసాం. అప్పుడు ఆయన ఆ సినిమాలో కూడా, ఇందులో కూడా ఆయన పాడినట్టున్నాడు. ఆ విక్రమ్ అనే సాంగ్ ఆయన పాడుకున్నాడు ఆ రోజుల్లో. రత్తత్తాల్లో పులి వరగదు అడావడి తొడికిత బుతమ్ము తొడికిత నిజం తకిట తద్యం విక్రమ్ ఆయన పాడాడు. ఆ పాడినప్పుడు నేను నా దగ్గర ఉన్నాను అనమాట. అంటే నాకు అందుకని ఇది గుర్తుంది లిరిక్. తమిళ నేను పాడిన తమిళ వర్షం. అంటే అంత దమ్ము పట్టి నాకే ఆయాసం వచ్చింది ఎండ్ అనలేకపోయాను. అంటే పాట పాడడం, యాక్టింగ్, డ్యాన్సు. ఒక చిన్న సిచ్యువేషన్లో ఒక ఆటోలో నలుగురు అదే ఇజ్రాస్ వచ్చారు షూటింగ్ జరుగుతూ ఉంటారు. అదే ఓలా ఉంటారు కదా, వాళ్ళు వస్తే ఈయన వేసాడు. ఎవరు వాచ్మెన్ వాళ్ళు వీణ స్టూడియో ఎవరినో వచ్చేయచ్చు, గేట్లు ఏవి లేవు అప్పట్లో, ఎవడన్నా వచ్చేయచ్చు లోపలికి. ఆ ఎవరు మేనేజర్ పోండి అంటే మేనేజర్ ఉంటాడు, అడే అంటాడు అన్నాడు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఇజ్రాయల్ అనుకోవాలి, అమ్మాయిలేమో అనుకున్నాను, అంత అందంగా ఉన్నారు. రావడం కమల్ సార్ దగ్గరికి వెళ్ళారు. சார் நாங்கள் நீங்கள் ఫ్యాన్స్ సార్ நீங்கள் ఏదో మాట్లాడుతున్నారు. అంతా చూసుకున్నాడు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో ఆ రోజుల్లోనే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపించాడు. వాళ్ళు అలా బయటికి వెళ్ళారు. అంటే ఆటో దిగుతారు వాళ్ళు, ఆటోకి వెళ్ళిపోయారు. వెంటనే అంటే పరకాయ ప్రవేశం అనమాట. అంటే ఈయన యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని అనాలి. అంటే ఎవ్రీడే ఆర్ట్ కానీ నేర్చుకోవడమే. అంటే వెంటనే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ఇంట్రెట్ చేసుకుంటున్నాడు ఈయన. ఆయనే ఒక్కడే. నేను చూస్తున్నా ఏంటి సడన్గా ఎలా మారిపోయాడు అని చూసుకున్న హావభావాలు ఎలా ఉంది, ఎలా చేసిన. అంటే నేను వాళ్ళిద్దరిని అంటే నాకేంటంటే ప్రతిదీ ఇంట్రెస్ట్ అండి నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే అరే కింద ఎల్లో లైటింగ్ ఉంది, ఐ డ్రీమ్ ఛానల్, ఐ డ్రీమ్ అంటే నాకు అలా అంటే ఇంట్రెస్ట్ పెద్ద దాంట్లో ఏంటిది ఇలాంటి ఆయన ఇద్దరిని గమనిస్తున్నా సేమ్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన. ఆ అమ్మాయి ఎవరైతే ఒక మెయిన్ అందగత్తి ఉందో అది ఏం చేసిందో నా బాడీ లాంగ్వేజ్ చేసుకున్నాడు. బహుశా ఆ రోజు చేసిందే అదేదో ఒక అమ్మాయిలా వేషం వేశాడు కదా, అవును అవ్వై షణ్ముఖి అవ్వచ్చు. అంటే చూడండి ఏది వేస్ట్ అవ్వదండి, మీరు నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు.